ఒకరోజు ఆకలిగా ఉన్న ఓ తోడేలు తిండి కోసం వెతుకుతూ ఉంది. చాలా నడవడంతో అలసిపోయి ఆకలితో తిప్పలు పడుతూ ఊరి చివరికి చేరుకుంది. ఊరి చివర ఓ ఇంట్లో కుర్రాడు ఏడుస్తూ ఉండడం, ముసలమ్మ వాణ్ణి బెదిరిస్తూ ఉండడం దాని చెవున పడ్డాయి. "నువ్వు ఏడుపు మానకపోతే నేను తోడేలుకు ఇచ్చేస్తాను" అంటుంది ముసలమ్మ. తోడేలు ఇక ముందుకు వెళ్లకుండా కుర్రాన్ని తనకిస్తారేమో అని ఆ ముసలమ్మ ఇంటి ముందట చూస్తూ నిలబడింది. చీకటి పడింది. అది అలానే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ముసలమ్మ మాటలు దాని చెవిన పడ్డాయి. "ఏడవకురా నాన్న, నిన్ను తోడేలుకు ఇవ్వను. తోడేలు ఇక్కడికి వచ్చిందో చంపేద్దాం. అంతే, సరేనా?" అంది ముసలమ్మ. ఇంతవరకు కాచుకున్న ఫలితం లేకపోయింది. ఈ మనుషులు చెప్పేదొకటి చేసేదొకటి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తోడేలు. ఒక గ్రామం వద్ద ఉన్న నది పక్కన ఒక కుక్క నివసించేది. ఆ కుక్క రోజు ఆహారం కోసం వెతుకుతూ గ్రామంలో ఉన్న పొలాల చుట్టూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు తన అదృష్టం బాగుండి ఆ కుక్కకి ఒక ఎముక దొరికింది. ఆ ఎముక తినేందుకు సరైన ప్రదేశం కోసం వెతుకుతూ ఒక వంతెన మీదకు చేరుకుంది. ఆ కుక్క సెలయేటి పైన ఉన్న కర్ర వంతెన మీద నడిచి వెళ్తుంది. దాని నోట్లో ఒక బొక్క ఉంది. అది నీళ్ళలోకి చూసింది. నీళ్ళల్లో దాని ప్రతిబింబం తానే చూసుకొని ఇంకో కుక్క మాంసం ముక్క నోట్లో పెట్టుకొని ఉందేమో అని భ్రమపడింది. ఆ రెండో మాంసం ముక్కను కూడా తీసుకుందామని నోరు తెరిచింది. దాంతో దాని నోట్లో ఉన్న మాంసం ముక్క పడిపోయింది. అక్కడ కూడా మాంసం ముక్క ఏదీ లేదు. దాంతో కుక్క దగ్గర ఏవీ మిగలలేదు. దురాశ దుఃఖానికి చేటు. ఒక రోజున కాకి పావురాల దగ్గర మంచి ఆహారం ఉందని చూసింది. ఆకలితో ఉన్న కాకి పావురాల దగ్గరికి ఆహారం కోసం వెళ్ళాలనుకుంది. కానీ కాకి కావడం వలన పావురాలు దానిని అంగీకరించవని, బయటికి పంపిస్తాయని అనుకుంది. అందుకే తెల్లని రంగు వేసుకొని పావురాల గూటి దగ్గరికి వెళ్ళింది. మొదట్లో పావురాలు అది తమ జాతే అనుకొని గూటి లోపలికి రానిచ్చాయి. తర్వాత కాకి తను మారువేషం వేసుకుందన్న మాట మర్చిపోయింది. కాకిలా కావు కావుమని అరిచింది. అప్పుడు పావురాళ్ళకి అది కాకి అన్న విషయం అర్థమైంది. దాన్ని తరిమేశాయి. అప్పుడు కాకి ఇతర కాకుల దగ్గరికి వెళ్ళింది. కానీ అవి దాన్ని చూసి భయపడ్డాయి. ఎందుకంటే అది తెల్ల రంగు పూసుకుంది కాబట్టి. దాంతో అవి దాన్ని తరిమేశాయి. అప్పుడు కాకి రెంటికి చెందక ఒంటరైపోయింది. అలా తను అసలు రూపం కాదని, ఒకరిది కాపీ చేయడంలో సంతోషం లేదని గ్రహించింది.